పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు, మోసం చెయ్యి, మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు, ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారట. మరి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా? మీరు చెప్పించలేదా? సాయిరెడ్డి గారి, సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలనందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా? సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా? సొంత చెల్లెలకి, తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది? అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంటే. ఇంకా ఏం చెప్పారు? క్రెడిబిలిటీ గురించి మాట్లాడారు. విలువలు, విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలోనే విశ్వసనీయత, క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా? మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకిగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను 6 నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు. అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు. ఆఖరికి అది పూర్తి చెయ్యకపోగా కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్లలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేదు. ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ? పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి బూమ్ బూమ్ లాంటి నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడుంది మీకు విశ్వసనీయత? ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవ్యూ ఉండాలని 500 కోట్లు ఖర్చు చేశారు. మిగులుందా మీకు విశ్వసనీయత? సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇచ్చారు. పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ మిగిలిందండి మీకు విశ్వసనీయత? పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు. ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ? సొంత చెల్లెల విషయంలో
మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులు కూడా కాజేయాలని కుట్రలు పండుతున్నారు. ఎక్కడ మిగిలింది మీకు క్రెడిబిలిటీ? సొంత తల్లి మీద కేసు వేశారు, తల్లిని అవమానించారు. సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగాండా చేశారు. ఎక్కడ మిగిలిందండి మీకు క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు నిర్వహించారా? అటు ప్రజలకు కనిపించలేదు, వాళ్ళ నాయకులకి కనిపించలేదు, కార్యకర్తలకు కూడా కనిపించలేదు. ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు, డబ్బు ఉంది అన్న అహంకారం. చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0, 0. మేడం ఒకటి మేడం, అంటే విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్జేషన్ మీరు ఎందుకు బయటపెట్టాలి? విజయసాయి రెడ్డి గారు అది ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా ముందు పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండేది కదా. మీరు అడిగితే చెప్తానేమో విజయసాయి రెడ్డి గారు, అడిగి చూడండి. మేడం ఇంకో క్వశ్చన్, విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారా? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారా? లేకపోతే మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారు ఉండి రాజకీయంగా వెనకాల నడవాలనుకుంటున్నారా? విజయసాయి రెడ్డి గారు పొలిటికల్ గా ఇనాక్టివ్ అవుతారని చెప్పడం జరిగింది, మీడియా హౌస్ పెట్టుకుంటారని చెప్పడం జరిగింది. అంటే మీకు ఏమైనా మద్దతుగా నిలిచే అవకాశం ఉందా? మేడం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.